హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ గండం గడిచింది అనే మరో కథను వినేద్దామండి. ధర్మాపురంలో విశ్వనాథుడనే పండితుడుండేవాడు. ఆయనకు భోగభాగ్యాలతో పాటు అర్ధాయుష్కుడైన శంకరమనే కుమారుడున్నాడు. కొడుకు అల్పాయువన్న విషయం నిరంతరం అతన్ని బాధిస్తూ ఉండేది. దైవం మీద భారం వేసి యుక్త వయస్సు రాగానే శంకరానికి పేదవాడైన అవధాని కూతురు పార్వతిని తెచ్చి వివాహం జరిపించాడు. అత్తవారింటికి వచ్చిన కోడలతో, అమ్మా, నా కొడుకు ఎక్కువ కాలం బతకడని జ్యోతిష్కులు చెప్పారు. నీ కుమారుడు నిండు నూరేళ్లు జీవిస్తాడు. పిల్లా పాపలతో మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందని, అది నీ ఇంటికి వచ్చిన కోడలి అదృష్టం వల్ల జరుగుతుంది అని హిమాలయాల నుండి వచ్చిన ఒక యోగి చెప్పాడు. ఆయన సలహా వల్ల నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను. నీవు భక్తి శ్రద్ధలతో జగన్మాత పార్వతిని ఆరాధించి నీ భర్త గండం గట్టెక్కించు అన్నాడు చేతులు జోడిస్తూ. అప్పటి నుంచి ఆ జగన్మాత అయిన పార్వతిని పూజిస్తూ భర్తకు అత్తమామలకు సేవలు చేస్తూ కాలం గడుపుతోంది పార్వతి. ఒకనాటి రాత్రి పార్వతి కలలో జగన్మాత కనిపించి, అమ్మాయి, నీ భర్త ఆయుః ప్రమాణం పూర్తి కావచ్చింది. నీ భర్తను కాటువేయాలని నాగరాజు బ్రాహ్మణ రూపంలో మీ ఇంటికి అతిథిగా వస్తాడు. అతిథి మర్యాదలతో అతన్ని మెప్పించి ఆ రాత్రి కాటు వేయకుండా కాపాడుకోగలిగితే ఆ గండం గడిచిపోతుంది అని హెచ్చరించి మాయమైపోయింది. ఒకనాటి సాయంకాలం నల్లని ముసలి బ్రాహ్మణుడు వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన అతిథిని ఆదరించి పూజించి భోజనాలు అయిన తరువాత అతిథికి పంచలో పడక ఏర్పాటు చేసి భర్తతో పాటు తమ గదిలో నిద్రించసాగింది పార్వతి. అర్ధరాత్రి బ్రాహ్మణుడు నిద్రలేచి, అమ్మ, మంచి తీర్థం కావాలి అంటూ పార్వతి గది తలుపులు తట్టాడు. పార్వతి నిద్రలేచి చెంబుతో మంచినీళ్లు తెచ్చి, ఇదిగో స్వామి అంటూ అందించింది. మంచినీళ్లు త్రాగి, అమ్మా, విధి బలీయం, తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. నీ భర్తకు ఆయుః ప్రమాణం తీరిపోయింది. ఈ రాత్రి నీ భర్తను కాటువేసి స్వర్గప్రాప్తి కలిగించటానికి దేవతలు పంపగా వచ్చిన నాగరాజును అంటూ భయంకరమైన సర్పంగా మారిపోయి బుసకొట్టసాగాడు. మనసులో పార్వతిని తలుచుకుని నాగరాజును చూసి భయపడక కొంచెం ఆలోచించి, అలాగే స్వామి, ముందుగా మా ఆతిథ్యం స్వీకరించండి, ఆ తరువాత మీ పని చేయవచ్చును, ఇలా దయచేయండి అంటూ వంటగది వైపు దారితీసింది. అలాగేనంటూ నాగరాజు ఆమెను అనుసరించాడు. స్వామి, మీకిష్టమైన పండ్లు గుడ్లు ఇందులో ఉంచాను, ఆరగించండి అంటూ ఓ పెద్ద బాణను ముందుంచింది. నాగరాజు వాసన చూస్తూ నాలిగలు కోరుతూ బాణలోకి ప్రవేశించాడు. పాము పూర్తిగా లోపలకు వెళ్లగానే కట్టుతో బాణం మూతి గట్టిగా కట్టివేసింది. బయటపడే వీలులేక బాణలోనే ఒదిగిపోయాడు నాగరాజు. తెల్లవారి సూర్యోదయం కాగానే బాణం మూతిపై ఉన్న కట్టును ఊడదీసింది. బుస్మంటూ పైకి వచ్చి పడగ విప్పి ఆడుతూ, ఎక్కడ నీ భర్త, కాటు వేయాలి అన్నాడు. పార్వతి చేతులు జోడించి, క్షమించాలి నాగరాజా, మీరా పని రాత్రే చేయవలసింది, సమయం దాటిపోయింది, ఇప్పుడు కాటు వేస్తాననటం న్యాయం కాదు గదా అంది. నాగరాజు, అమ్మా, తెలివిగా నన్ను బంధించి సమయం దాటించావు. నీ భర్త గండం గడిచింది, అతడిప్పుడు పూర్ణాయుష్కుడు అంటూ ఆశీర్వదించి మాయమైపోయాడు నాగరాజు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.